గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మై ఛానల్ ఎంఆర్పి వేదిక్ ఆస్ట్రో. ఈరోజు టాపిక్ శనిచారం పార్ట్ 2. ఇందులో శనిగ్రహము సింహ, కన్య, తుల, వృశ్చిక ఈ 4 గ్రహాల్లో ఉన్నప్పుడుగా 4 రాశుల్లో ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాల గురించి తెలుసుకుందాం. శనిగ్రహము సింహరాశిలో ఉండగా జన్మించిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు శ్రమజీవి అయి ఉండొచ్చు. ఓకే, లేబర్ వర్క్ ఎక్కువ చేస్తూ ఉండొచ్చు. కొద్ది కోపం కూడా ఎక్కువ ఉండే ఛాన్సెస్ ఉంటాయి. విద్య సామాన్యంగా ఉండొచ్చు, అంటే పీజీ అలా ఎక్కువ విద్య లేకుండా ఉండొచ్చు అన్నట్టు. తర్వాత కన్యా రాశిలో శనిగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు కొద్దిగా సోమరితనం కలిగి ఉండి, స్నేహితులు ఎక్కువ లేనివాడు, అంటే తక్కువ స్నేహితులు ఉండొచ్చు మోస్ట్లీ. తర్వాత తులారాశిలో శనిగ్రహం ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు మంచి ధనవంతుడై ఉండి పండితుడు కూడా ఉండొచ్చు, మంచి శాస్త్రాల్లో పండితుడుగా ఉండొచ్చు. తర్వాత సమాజంలో పెద్దరికాన్ని అనుభవించేవాడై ఉండొచ్చు. నెక్స్ట్ శనిగ్రహం వృశ్చిక రాశిలో ఉండగా పుట్టిన జాతకుని యొక్క లక్షణాలు ఎలా ఉండొచ్చు అంటే, ఆ జాతకుడు కోపము కలిగిన వాడై లోభి కూడా అయి ఉండే ఛాన్సెస్ ఉంటాయి. అనారోగ్యం కూడా అప్పుడప్పుడు కలిగే ఛాన్సెస్ ఉంటాయి. ఓకే, సో శనిగ్రహం సింహ రాశి నుంచి వృశ్చిక రాశి వరకు ఉన్నప్పుడు జన్మించిన జాతకుని యొక్క లక్షణాలను తెలుసుకున్నాం. అయితే ఆ శనిగ్రహంతో వేరే గ్రహాలు కలిసి ఉన్నాయా, లేక ఓన్లీ శనిగ్రహం ఉందా, ఆ శనిగ్రహంపై వేరే గ్రహాల యొక్క వీక్షణ ఉందా అని తెలుసుకున్న తర్వాతనే మనం ఈ లక్షణాలు నిర్ధారణ చేయవచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ ఓన్లీ ఫర్ నాలెడ్జ్ కొరకు షేర్ చేయబడింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.